ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్కు ఎంతో శ్రేష్టమైనది, విలువైనది, మరియు ఈ మాట నమ్మదగినది. నమ్మదగినటువంటి మాట ఏదనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆయనతో బ్రతికేటువంటి అనుభవం ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆయుష్కు సంబంధించినది కానే కాదు, కానీ అది నిత్య జీవము. మరియు ఆయనతో కూడా మనం బ్రతుకుదాము అని చెప్పడంలో మనం మరణంలో నుండి జీవమును పొందుకుంటాం, మరణాన్ని జయించి పునరుద్ధానమును పొందుకుంటాము, నిత్య జీవములోనికి మనం దాటిపోతాము అనేటువంటి విషయం ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనము ఆయనతో కూడా పునరుద్ధానము పొందుకోవాలి అని అన్నప్పుడు, లేదా ఆయన ఉండి నిత్య రాజ్యంలోనికి ప్రవేశించాలి అని అన్నప్పుడు, నిశ్చయముగా ఆయనతో కూడా చనిపోయిన వారమైతేనే తప్ప ఆయనతో కూడా మనం బ్రతకలేము, జీవించలేము. అందుకే మనం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. పై ఉన్న వాటినే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు కొనకుడి, ఎలయనగా మీరు మృతి పొందితురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు పైనున్న వాటి మీద మనస్సును ఉంచండి, ఎందుకంటే మీరు మృతి పొంది ఉన్నారు. క్రీస్తుతో పాటు మృతి పొంది ఉన్నాము, ఆయనతో పాటు నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి. ఒకవేళ పైనున్న వాటిని వెతకకుండా ఈ భూ సంబంధమైన వాటి మీద మనసును లగ్నం చేసి ధ్యాస పెట్టి దృష్టి ఉంచి అదే గమ్యస్థానంగా చేసుకొని ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నట్లయితే, వాటి కొరకు పరిగెడుతున్నట్లయితే, ఆ ధనము, ఆ వ్యామోహము, ఆ అధికారము, ఆ అందము, ఆ ఆధిపత్యము ఏది కూడా నిత్యత్వంలోనికి తీసుకుని పోలేదు అన్నటువంటి సంగతి ఎంతో వాస్తవం. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తుతో కూడా పాత పెట్టబడిన వారమైపోయినే తప్ప మనం నిత్యత్వంలోనికి పునరుద్ధానమును పొందుకోలేము. క్రీస్తుతో కూడా పాత పెట్టబడిన వారమైతే మనం పైన వాటినే వెతుకుతాం, ఎందుకంటే మనం పునరుద్ధానం చెంది ఆయన ఉండేటువంటి ఆ నిత్య రాజ్యంలోనికి, పరలోకంలోకి మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పైన ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈవుల కొరకే మనం ప్రయాసపడతాం, దృష్టి ఉంచుతాం. ఆ దిశగా మనం ఆత్మీయయాత్రలో ముందుకు సాగిపోతాం. అయితే ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారో వారు ఇంకనూ క్రీస్తుతో కూడా మరణించలేదు, ఆయనతో కూడా పాత పెట్టబడలేదు అన్నటువంటి సంగతి వాస్తవం. కనుక మనం పునరుద్ధానం చెందవలసిన వారమై ఉన్నాము, నిత్య జీవనం పొందుకోవలసిన వారమై ఉన్నాము, నిత్యత్వంలోనికి ప్రవేశించవలసిన వారమై ఉన్నాము, ఆయనతో కూడా యుగయుగములు జీవించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఈ క్షణమందే ఈ భూ సంబంధమైన వాటిని మనలో నుండి తీసివేసి, కాల్చివేసి, మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి అనుభవంలోనికి చేరవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ పాతి పెట్టబడేటువంటి అనుభవం మనం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం. మీరు బాప్తిస్మమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన వారమైతే ఆయనతో నిత్య జీవనం పొందుతామని చెప్తూ, బాప్తిస్మము పొందుట చేతనే తప్ప మనం ఆయనతో కూడా పాతి పెట్టబడలేము. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమైతే పైన వాటినే వెతుకుతాము. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమైతే ఆయన ముందు నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించుతాము. అయితే ఈ నిత్యత్వము, ఈ నిత్య రాజ్యము మనం పొందుకోవడానికి పాతి పెట్టబడాలి అనేటువంటి అనుభవము, బాధ్యత తీసుకోవాలి అనేటువంటి అంశంను ఇక్కడ గమనించాం. అయితే మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో చూస్తాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాగినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంతో అద్భుతమైనటువంటి వాక్కు. మనం ఒక విషయాన్ని గమనించాం, ఈ మాట నమ్మదగినది అని ప్రారంభించినటువంటి ఈ ఉపదేశం, ఈ మాట దేవుని మాట అన్నటువంటి సంగతిని ఇక్కడ మనం గుర్తిస్తాం. ఈ మాట మనం విని ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే నిత్యంలోనికి మనం ప్రవేశించుతాం. మరణం మన మీద అధికారం లేనిదిగా ఉంటుంది. మరణమును జయించిన వారంగా మనము సైతం క్రీస్తుతో పాటు జీవించగలుగుతాం. నిత్య రాజ్యం
దినములకి పునరుద్ధరణం అవ్వగలుగుతాం. కనుక ఈ అంత్య దినములలో దేవుని యొక్క మాట వినడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరియు ఆ విన్నటువంటి మాటను విశ్వసించడం అనేది మరి ప్రాముఖ్యమైనటువంటి అంశము. మనం నేటి తరంలో గమనిస్తున్నట్లయితే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధరణ దినములను సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు. ఆ రోజు మాత్రమే ఆయన మాటలను ధ్యానిస్తారు, ఆ రోజు మాత్రమే ఆయన మాటలను వివరిస్తారు, ఆ రోజు మాత్రమే ఆయన మాటలను వింటారు. కానీ మిగిలిన దినములన్నిట ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని, ఆ రక్షకుణ్ణి విశ్వసించిన వారుగా మిగిలిపోవడం ఎంతో గమనార్హం. ఇట్టి అవిధేయమైనటువంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం చూసినట్లయితే, వారు ఆయన మాట వినకపోవడం చేత, హృదయంలోకి ఆయన మాటలను చేర్చుకునకపోవటం చేత, హృదయంలో నుండి ఆయనను విశ్వసించలేకపోవటం చేతనే తప్ప వేరొకటి కానే కాదు. ఈ వాక్య అవిధేయత వల్ల అపవాది వారిలో ప్రవేశించి అపవాది వారిని పడవేసి అపవాది వారిని తప్పుదోవను నడిపిస్తూ ఉంటాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన మాట నమ్మదగినది, సత్యమైనది, నిత్యమైనది. ఆయన మాట నెరవేర్చబడేంత వరకు దానిలో పుల్లైనను సున్నాయనను తొలగిపోదు అని ప్రభువు చెప్పినటువంటి మాట శక్తివంతమైనది. ఆయనతో పాటు మనం చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. మనము ఆయనతో కూడా చనిపోయినట్లయితే ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సును ఉంచము. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారమైతే బాప్తిస్మము తీసుకొని ఉంటాము. మనము ఆయనతో కూడా నిత్య జీవనం పొందుకోవాలి అని అన్నప్పుడు ఆయన మాటను విని ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతాము. ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశములను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆ ప్రకారం మనం జీవించినట్లయితే, ఈ ఉపదేశానికి మనం చెవియొగ్గి మన శిరస్సును వంచి బ్రతుకును మార్చుకొని ఆయన వైపుకు తిరిగినట్లయితే, ఆయన మనలను మరణంలో నుండి దాటిస్తాడు, తీర్పులోనికి రాకుండా తప్పిస్తాడు. నిత్య జీవము, పునరుద్ధానం అనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని యొక్క శక్తి, సర్వోన్నతుని యొక్క శక్తి మనలను సైతం ఆవరిస్తుంది, కమ్ముకుంటుంది. ఆయనను లేపినట్లుగా మనలను సైతం నిత్యత్వంలోనికి పునరుద్ధానము చేత తీసుకొని పోతుంది. కనుక నా ప్రియ సహోదరుడు, మాట వినుటలో 7 మాటలు వింటున్నాము, 7 మాటలు చదువుతున్నాము అని కాదు. లేదు, ఈస్టర్ వచ్చింది, పునరుద్ధానం పండుగ జరుగుతుంది అని సంవత్సరంలో ఒకసారి అది పండుగగా ఆచరించుట కాదు, క్రొత్త వస్త్రములు ధరించుట కాదు. కానీ క్రిస్మస్ వచ్చింది, ఆయన పుట్టాడు అని దాన్ని సంబరాలతో వేడుకను చూసుకున్నట్టు కానీ కాదు. కానీ మనము ఆయనతో కూడా పాతి పెట్టబడాలి, ఆయనతో కూడా మృతి నొందాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకానికి వారసులంగా చేరగలుగుతాం. అట్టి విధంగా మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడినటువంటి అనుభవంలో ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుసరించగా చూపులు, తలంపులు, ఆలోచనలు, వస్త్రధారణ, నడవడిక, ప్రవర్తన, ఇక ఏ అంశమైనప్పటికీ ఆ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచకూడదని గుర్తించి, ధనం వెనుక పరిగెట్టక, వ్యభిచారం వెనుక పరిగెట్టక, మోసం వెంబడి పరిగెట్టక, వడ్డీల వెంబడి పరిగెట్టక, దొంగతనాల వెంబడి పరిగెట్టక, ముస్లిం ముచ్చట్ల వెంబడి పరిగెట్టక, లంచాల వెంబడి పరిగెట్టక, లేని మాటలను పుట్టించే పనుల కొరకు పరిగెట్టక, కీడును చేయడానికి పరిగెట్టక, నరహత్య జరిగించడానికి పరిగెట్టక, తప్పుడు సాక్ష్యాన్ని ప్రచురించడానికి పరిగెట్టక, మనం భూ సంబంధమైన వారము కాదు, పర సంబంధమైన వారము అని గుర్తించి పైన వాటి మీద మనం దృష్టి ఉంచుదాం. ఆయన ఆత్మ సంబంధమైన ఈవుల కొరకు మనం పరిగెడదాం. ఆయన మాటను విందాం, ఆయనను విశ్వాసం ఉంచుదాం. ఆయన రక్తంలో కడగబడి, ఆయన రక్త మాంసంలో పాలుభాగస్సులం అవుతూ, ఆయన ఆత్మశక్తి చేత నింపబడి సంపూర్ణతకు సాగిపోదాం, సర్వోన్నతుని వద్దకు చేర్చబడదాం. ఈయన దాని మాటలు ప్రతి ఒక్క హృదయం అన్నిటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తమల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీతో కూడా మృతి పొందుతానే తప్ప ఎవరు కూడా పునరుద్ధానం పొందుకోలేరని, నిత్యత్వంలోనికి ప్రవేశించలేరని నీ వాక్యం తేటగా సెలవిచ్చి ఉండగా, ఈ వాక్యం ప్రతి వారు మీతో కూడా మృతి నొందినట్లుగా, పాతి పెట్టబడినట్లుగా, నీ నిత్యత్వంలోనికి ప్రవేశించినట్లుగా, నీ మాటకు విని లోబడి విశ్వాసం ఉంచి ఈ రక్త మాంసాల పాలుభాగస్సులుగా కృపదయ చేసి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని, ఇక్కడ వారి ప్రతి అవసరతల అక్కర్లో నీ మహిమశలు తీర్చి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.